మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ అధినేత అనంత్ జనార్దన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన కార్పొరేట్ సెక్టార్లో కొన్నాళ్ళు వర్క్ చేసి స్కూల్ ద్వారాగా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో రిజైన్ చేసి వర్నీలో మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ అనే స్కూల్కి చక్కని సేవలను అందించి అక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా మన్ననలు పొందుతున్నందుకు ఆయనకి నా శుభాకాంక్షలు. జనార్దన్ గారు ఒక డిఫరెంట్ మనిషి. ఆయన ఇన్నోవేటివ్ థాట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇండియాలో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ స్కూల్స్ అన్నింటిని కూడా ఆయన చూడడం జరిగింది. 2 years బ్యాక్ మా స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ విశాఖపట్నం కూడా రావడం జరిగింది. ఆయన మా స్కూల్లో ఏం డిఫరెంట్ అంటే LKG UKGలో బుక్స్ ఉండవు, హోంవర్క్ ఉండదు, రాయడం ఉండదు. కానీ యూకేజీ పిల్లలు జాన్ నాటికి హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ చదువుతారు. రాయడం అన్నది February March 2 months నేర్చుకుంటారు. ఆ 2 months అయిపోయిన తర్వాత మిగతా పిల్లలతో కాంపిటీషన్ పెడితే వాళ్ళందరికంటే బాగా చేస్తారు. ఇక నెక్స్ట్ క్లాస్ 1 పిల్లలు ఇంగ్లీష్ని 4th 5th టెక్స్ట్ బుక్ నుంచి డిక్టేట్ చేసినా కూడా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్తో రాస్తారు. ఇక్కడ క్లాస్ 2లో హిందీ చెప్తారు. ఈ రన్నింగ్కి పేరెంట్స్ అందరినీ పిలిచి ఒక 5th 6th టెక్స్ట్ బుక్ ఇస్తారు. వాళ్ళు సెలెక్ట్ చేసిన పారాగ్రాఫ్ని వాళ్ళు ఎదురుగుండా డిక్టేట్ చేస్తారు. క్లాస్ 3లో తెలుగు చెప్తారు. ఈ రన్నింగ్కి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈనాడు పేపర్ నుంచి డిక్టేట్ చేస్తే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాస్తారు. ఇలాంటి విద్యా విధానాన్ని జనార్దన్ గారు 2 సంవత్సరాల క్రితం చూసి మా స్కూల్కి కూడా మీ సహకారం కావాలి అని అంటే బన్నీ స్కూల్లో కూడా మేము లాస్ట్ ఇయర్ నుంచి అక్కడ చేస్తున్నాం. కేజీ పిల్లలందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఈ ఏడాది క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 పిల్లలకు కూడా మేము అందించడానికి రెడీగా ఉన్నాం. హైదరాబాద్లో కార్పొరేట్ స్కూల్ వాళ్ళు 1,00,000 రూపాయలు ఇలాంటి విద్యా విధానానికి తీసుకుంటారు. కానీ ఈ మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్లో ఓన్లీ 30,000 బిలోకే అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంతటి చక్కని విద్యా విధానాన్ని ఆ పిల్లలందరికీ అందిస్తున్నటువంటి మేనేజ్మెంట్కి, టీచర్లకి భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.